హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మట్టి కొన్ని చోట్ల ఎర్రగా, మరికొన్ని చోట్ల నల్లగా ఉంటుంది. అసలు అలా ఎలా మారుతుందని ఆలోచించారా? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఐరన్ ఆక్సైడ్ వల్ల ఎర్రమట్టి ఆ రంగులో ఉంటుంది. అంటే ఈ నేలలో ఐరన్ ఎక్కువ శాతం ఉంటుంది. ఐరన్ గాలిలోకి ఆక్సిజన్తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్గా మారుతుందని మనకు తెలుసు కదా. అదే మట్టి రేణువులకు ఎరుపు రంగుని ఇస్తుంది. కొన్నిసార్లు ఈ మట్టిలో నీటి శాతం ఎక్కువగా ఉండి రసాయన చర్యలు జరిగితే అది కొద్దిగా పసుపు రంగులోకి కూడా మారవచ్చు. సాధారణంగా గ్రానైట్, లాటరైట్ వంటి పురాతన శిలలు ఉన్న ప్రాంతాల్లో అలా కనిపిస్తుంది. మరి నల్లమట్టికి ఆ రంగు రావడానికి ముఖ్య కారణం సేంద్రియ పదార్థాలు, టైటానియం మిశ్రమాలన్నమాట. టైటానియం, ఫెర్రస్, మ్యాగ్నెటైట్ అనే సొల్యూషన్ నేలలోని శిలలు విడిపోయినప్పుడు ఏర్పడే ఇనుము, అల్యూమినియం, టైటానియం మిశ్రమాలు మట్టి ముదురు లేదా నలుపు రంగుగా మారడానికి సహాయపడతాయి. మొక్కలు, జంతువుల అవశేషాలు, ఇతర పదార్థాలు కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినప్పుడు హ్యూమస్ అనే సేంద్రియ పదార్థం ఏర్పడుతుంది. ఇది ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. క్రమంగా ఇది కూడా మట్టికి నలుపు రంగును ఇస్తుంది. ఈ మట్టికి ఎక్కువగా అంటుకునే స్వభావం ఉంటుంది. ఇది తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలదు కాబట్టి దీన్ని నల్లరేగడి మట్టి అని కూడా అంటారు. మనం బొమ్మరిళ్లు కట్టుకోవడానికి, స్కూల్లో ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు చేయడానికి ఉపయోగించే మట్టి ఇదే అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.